హాయ్ అండి, మీకైతే ఒక యూస్ఫుల్ టిప్స్ చెప్తాను చూడండి. ఈ సోపులు అయితే మనం వాడుతూ ఉంటాం కదా, ఇవైతే వాడేకి కాదు, అంతా కరిగిపోయి ఉంటాయి కదా, వేస్ట్ అని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. మనము ఇవి చాలా వేస్ట్ చేసేస్తూ ఉంటాము. అలా కాకూడదంటే మనము ఇప్పుడైతే ఒకటి టిప్స్ చేద్దాం చూడండి. ఇట్లాంటిది ఒకటి కాటన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఈ బ్యాగ్స్ అయితే ఇలా తీసుకొనేసి దాంట్లోకి ఇవైతే వేసేస్తాం. ఇప్పుడు చూసారు కదా, ఇవైతే దీంట్లోకి బ్యాగ్లోకి అయితే ఈ సోప్ ముక్కలన్నీ వేసేస్తాము. దీంట్లోకి బాగా యూజ్ అవుతుంది మనకి. ఈ సోప్ ముక్కలు వేసేసి దీనికైతే 1 గంట అనేది వేసేస్తాము. అవి పక్కన పడిపోకుండా ఒకే దగ్గర ఉండేటట్లుగా వీటికి గంట వేసేస్తాం చూడండి. ఇట్లా పడేయకోకుండా ఎప్పుడు వాడుతూ ఉంటాము. ఒళ్ళు సోపులు, బట్టల సోపులు అంతానా ఇలా గంటేసిడిసి ఇదైతే చూడండి. ఇప్పుడు మనకి బేక్షన్ ఉంటుంది కదా, ఈ నీళ్ళు మనము ఈ బ్రష్ ఉంటుంది కదా, ఈ నీళ్ళు బ్రష్ చేసేది, అక్కడైతే అది తీసేసి ఓపెన్ చేసి ఇది లోపలికైతే ఇలా తగిలిచ్చేద్దాము. మనకైతే పాస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది, పాస్ వచ్చేస్తూ ఉంటుంది, గారు కట్టేస్తూ ఉంటుంది. అలా రాదు. ఇలా వేసేస్తే ఇవంతాను రోజు సోప్ అనేది వస్తూ ఉంటుంది కదా, అందుకోసం ఇలా నాని ఎంత సోప్ అనేది మనం బ్రష్ చేసినా కూడా, నీళ్ళు బ్రష్ చేసినా కూడా అలా ఇదైతే సోపు అంతా వచ్చేస్తూ ఉంటుంది, సోపు. అందుకోసమే ఈ పాచి అనేది రాకుండా ఉంటుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, దీని లోపలికి ఇలా తగిలిచ్చేసి ఇలా మూసి పెట్టేసి ఇలా ప్రెస్ చేసేస్తే నీళ్ళు అనేది మనకి సోప్ నీళ్ళు అనేది వస్తే పాచి అనేది రాకుండా ఉంటుంది. చాలా క్లీన్గా ఉంటుంది బేక్షన్ అనేది. ఇలా ట్రై చేయండి. సెకండ్ టిప్స్ చూడండి. ఇవైతే మిక్సీ జార్లు అయితే అరిగిపోయి ఉంటాయి. ఇవైతే షార్ప్నర్ ఉండలేదు. చూసారు కదా, ఈ మొద్దైపోయి ఉంటాయి బ్లేడ్స్ అయితే. వీటి కోసం ఒక టిప్పు. ఇప్పుడు ట్యాబ్లెట్స్ వాడింటాం కదా, ట్యాబ్లెట్స్ వాడిండేటు ఇవన్నీ పక్కన పడేస్తూ ఉంటాము. ఇవి బాగా యూజ్ అవుతాయి, అలా పడేయకూడదు మనం. ఇవైతే ఒక కత్తెర తీసుకొనేసి ఇవైతే చిన్నగా కట్ చేసుకొనేస్తాము. కట్ చేసుకొనేసి ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఆ మిక్సీ జారు తీసుకొనేస్తాము. దాంట్లోకి అయితే వేసేసుకుందాం. చూసారు కదా, కట్ చేసుకున్న ట్యాబ్లెట్స్ ముక్కలు అయితే ఇవి ట్యాబ్లెట్స్ అయిపోయిండేటివి లేబుల్ ఉంటాయి కదా, అవి కట్ చేసుకున్నాం, వేసేస్తాను. దాంట్లో కొద్దిగా రాళ్ళుప్పు అనేది వేస్తాము. కొద్దిగా రాళ్ళుప్పు తీసుకొనేసి దాంట్లోకి వేసేస్తాను ఇప్పుడు మిక్సీ జార్లోకి. చూసారు కదా, ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇట్లే ట్రై చేసి మీకు కూడా చెప్తా ఉన్నాను. ఇదైతే ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అనేది వేసుకుందాం, చాలా వేయకూడదు. ఒక 2-3 చుక్కలన్నీ నీళ్ళు వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-6 సార్లు అలా మిక్సీని మనము ఆన్ చేస్తాము. ఆన్ చేస్తే అలా అక్కడ ఒక 2-3 సార్లు, ఇక్కడ ఒక 2-3 సార్లు అలా తిప్పేస్తే మనము ఇది అనేది బాగా షార్ప్ అయిపోతుంది. చూసారు కదా, ఇవైతే ట్యాబ్లెట్ లేబుల్ అయితే అసలు నున్ను కావు, ఇవి ఏడానో అట్లే ఉంటాయి, బాగుంటాయి. ఇప్పుడు థర్డ్ టిప్పు, ఇవి పెసులు ఉంటాయి కదా, వీటిల్లో అయితే తొందరగా పురుగు అనేది వచ్చేస్తూ ఉంటాయి. నేను చిప్పు కూడా వేసి పెట్టినాను దీంట్లోకి, పురుగు రాకూడదని చెప్పేసి. ఇవి పురుగు అనేది వస్తూ ఉంటాయి, లేదంటే హోల్స్ పడేస్తూ ఉంటాయి, వీటికి హోల్ పడుతూ ఉంటాయి, గూడ్లు అనేది వస్తూ ఉంటాయి. అలా రాకూడదంటే మనము చూడండి, దీనికి నేను టిప్పు చెప్తాను. దీనికైతే మనము వంటకు వాడతాం కదా, వంట నూనె, ఇదైతే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అంతా వేసేసుకుందాము. వాటిలోకి ఈ పెసుల్లోకి వేసేసి అంతా బాగా మిక్స్ చేసేయాలి. ఇది ఈ ఆయిల్ అయితే ఈ పెసుల్లోకి వేసేసి బాగా అంతా ఇలా మిక్స్ చేసేస్తే, కలిపేస్తే మనకి పురుగు అనేది పట్టదు, హోల్స్ అనేది పడదు. ఇవి మనము 1 కిలో తెచ్చిపెట్టుకున్నా, 2 కిలోలు తెచ్చిపెట్టుకున్నా అట్లా పురుగు అనేది వచ్చేస్తూ ఉంటాయి, గూళ్ళు వస్తూ ఉంటాయి వీటికి, లేదంటే హోల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకూడదంటే ఇలా ఆయిల్ అనేది మనము ఇలా పెట్టేస్తే అంతాను వీటికి అట్లా ఏమీ కాదు. ఇలా మీరు కూడా అంతే, ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇదంతా బాగా నీట్గా మిక్స్ చేసేయాలా, వాటికంతా ఆయిల్ అనేది పట్టాల బాగా. ఇదైతే ఇప్పుడు ఇలా మిక్స్ అయితే అయిపోయింది. చూసారు కదా, బాక్స్ తీసుకొనేసి ఇవి బాక్స్లోకి అయితే ఇలా అంతా స్టోర్ చేసి పెట్టుకోనాలా. బాక్స్లోకి నింపి పెట్టుకొనేసి ఈ బాక్స్లోకి అయితే అన్నీ వేసేసుకొని ఇలా నింపేసి పెట్టుకోనాల. పురుగు అనేది పట్టదు, హోల్స్ కూడా పట్టదు వీటికంతాను. మూత అయితే వేసేసుకోనాలి. చిప్పు కూడా వేస్తాను నేను దీంట్లోకి. ఎండిన కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, అది కూడా వేసి పెట్టేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా పప్పులు తీసుకున్నప్పుడు అట్లంతా పెట్టేస్తుంటాం. చూసారు కదా, ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. సింపుల్ టిప్స్, ఇది అందరికీ యూస్ఫుల్ టిప్స్.